లోక్సభ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేసింది. ఇవాళ ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని సమాచారం ఉంది. దీంతో టికెట్ వస్తుందని ఆశించిన అభ్యర్థులంతా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు కోసం కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఆ తర్వాత 6 రాష్ట్రాల జాబితాను పాక్షికంగా ఖరారు చేసినట్లు సమాచారం. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అభ్యర్థుల జాబితాపై మీటింగ్ నిర్వహించారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ రాష్ట్రాల్లోని పలు ఎంపీ సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో మొత్తం 314 అప్లికేషన్లలో 5 రిజర్వ్డ్, 3 ఎస్సీ, 2 ఎస్టీ సెగ్మెంట్లకే 169 దరఖాస్తులు వచ్చాయి. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఏఐసీసీ పెద్దలకు గెలిచి అభ్యర్థుల జాబితాను ఇచ్చారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ సికింద్రాబాద్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఖమ్మం సహా మిగతా స్థానాలు ఉన్నాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని పలువురు సభ్యులు, ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్లు ఈ మీట్కు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. నిన్న జరిగినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మాత్రం దాదాపు తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉన్నప్పటికీ 7 నుంచి 9 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించాలని చెప్పేసి అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఈ పేర్లను కూడా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిటీ కూడా వారు కొంతమంది పేర్లను కూడా అధిష్టానానికి పంపించడం జరిగింది. ఆల్రెడీ అధిష్టానం ఆ పేర్లను పరిశీలించి నిన్న జరిగినటువంటి ఎలక్షన్ కమిటీ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాల్లో కూడా ఈ పేర్లని ఖరారు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొదటగా 9 పేర్లు అంటే ఏదైతే సికింద్రాబాద్ సంబంధించిన విషయానికి వస్తే మాత్రం సికింద్రాబాద్లో చంద్రశేఖర్తో పాటు బొంతు రామ్మోహన్ అంటే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బొంతు రామ్మోహన్ కూడా తను ఆ టికెట్ కూడా ఆశించడం జరుగుతుంది. ఆల్రెడీ ఆ టికెట్ కూడా కన్ఫర్మ్ అయినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పెద్దపల్లి విషయం చూసుకుంటే గడ్డం వంశీకృష్ణ, నల్గొండ రఘువీరారెడ్డి, మహబూబ్ నగర్ చెల్ల వంశీచంద్రెడ్డి, ఆల్రెడీ చెల్ల వంశీచంద్రెడ్డి పేరు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. మొన్న పాలమూరులో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలోనే ఈ సభా వేదికగా అతని పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఈ ఎంపీ ఎలక్షన్స్కి మాత్రం చెల్ల
వంశీచంద్ర రెడ్డి పేరు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా వేదికనే ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మహబూబాద్ నుంచి బలరాం నాయక్, చేవల నుంచి పట్నం సునీత ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరినటువంటి పరిస్థితి నెలకొంది. వారు కూడా ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారికి టికెట్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక మల్కాజ్గిరి సంబంధించినటువంటి విషయం ఇంకా చూసుకుంటే మాత్రం మల్కాజ్గిరిలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు కూడా పోటీలు ఉన్నారు. ఆ ఇద్దరు ముగ్గురులో ఉన్నటువంటి పేర్లను కూడా ఇంకా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వీరి పేర్లు సెకండ్ లిస్ట్లో ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక జహీరాబాద్ సురేష్ షట్కర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్ నీలం మధు ఆ పేరు కూడా ఎక్కువగా వినపడడం జరుగుతుంది. దాంతోపాటు మైనంపల్లి పేరు కూడా ఇటు మెదక్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. తన తండ్రి ఈసారి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి అతను కూడా ఈ యొక్క టికెట్ కూడా ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నీలం మధు పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నీలం మధు వైపే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నీలం మధుకి అక్కడ ఎక్కువగా ఫాలోవర్స్తో పాటు పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యూత్ని ఎక్కువగా గ్యాదర్ చేసే విధంలో నీలం మధుకి బాగా పట్టుందని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కూడా భావించినట్టు కూడా తెలుస్తుంది. సర్వేలు కూడా కొంత నీలం మధు వైపే ఉన్నట్టు కూడా సర్వేలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో నీలం మధు పేరు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పెండింగ్ విషయం చూసుకుంటే మాత్రం ఖమ్మంతో పాటు మరొక కొన్ని నియోజకవర్గ మరి ఇది పార్లమెంట్ సెగ్మెంట్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం విషయం చూసుకుంటే ఖమ్మంలో కొంత పోటీ అనేది కొనసాగుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరు అడుగుతున్నారు ఆ టికెట్. దాంతోపాటు బట్టి విక్రమార్క సత్యమణి కూడా పార్లమెంట్ నుంచి పోటీ చేస్తామని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు తుమ్మల నాగేశ్వర సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వారు కూడా పోటీలో దిగుతామని చెప్పేసి కూడా అధిష్టానం కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఖమ్మం సంబంధించినటువంటి ఈ యొక్క సీటును కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క సీట్పై సెకండ్ లిస్ట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇటు భువనగిరి కూడా అదేవిధంగా భువనగిరి నుంచి చామల పోటీ చేయాలని చెప్పేసి కూడా వారు కూడా ఆశిస్తున్నారు. ఎక్కువగా రేవంత్ రెడ్డితోటి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. దాంతోపాటు ఇటు కోమటిరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కోమటిరెడ్డి సోదరు కూడా పోటీ చేయాలని చెప్పేసి కూడా వారు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ భువనగిరి సంబంధించినటువంటి సీట్ను కూడా పెండింగ్లోనే పెట్టినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. దాంతోపాటు నాగర్ కర్నూలు సంబంధించినటువంటి విషయానికి వస్తే నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఇటు సంపత్ కూడా వారు అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఇటు మరో కొంతమంది సీనియర్ నేతలు ఇద్దరు మల్లు రవి కూడా వారు కూడా ఈ సీటును కూడా అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సీట్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. వీరందరినీ కూడా భుజగించిన తర్వాత కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి మొదటి లిస్టులో 9 మంది పేర్లు ప్రకటిస్తారు. దాని తర్వాత మిగతా పేర్లు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మాత్రం నిన్న జరిగినటువంటి సమావేశంలో మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 115 నుంచి 150 మంది పేర్లను ప్రకటించాలని చెప్పేసి వారు ఆలోచించినా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి పేర్లను కూడా ఆల్రెడీ ఖరారు చేశారు. కాబట్టి తెలంగాణ విషయం కింద చెప్పినట్టు 9 మంది పేర్లు మొదటి లిస్టులో ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటు లోక్సభ సీట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ఇటు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి సంక్షేమ పథకాలు అంటే వీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లలో 4 గ్యారంటీలు ఇంప్లిమెంట్ అయ్యాయి. మరో 2 గ్యారంటీలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంప్లిమెంట్ అయినట్టే అని చెప్పేసి కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటు గత ప్రభుత్వం చేసినటువంటి విఫలం ఏవైతుందో అవన్నీ కూడా మళ్ళీ ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇటు 6 గ్యారంటీకి సంబంధించినటువంటి స్కీమును కూడా తీసుకెళ్ళి అవి సక్సెస్ అయ్యామని చెప్పి మళ్ళీ ఈ ఎంపీ సీట్లను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా నెక్స్ట్ మంత్ తెలంగాణలో కూడా పర్యటించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, ప్రస్తుతం లోక్సభ అభ్యర్థులకి సంబంధించి జాబితా అయితే కొంతమందికి ఫస్ట్ తొలి విడత అయితే ఈ రోజు రిలీజ్ చేయబోతుంది. మరి దానికి సంబంధించి అంటే ఒక్కొక్క స్థానంలో 10ల సంఖ్యలో కూడా ఆశావాహులు అయితే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎటువంటి అంటే సీనియారిటీలకు కానీ లేదంటే అక్కడ సిట్టింగ్ వాళ్ళకి కానీ ఎటువంటి వారికి ఎక్కువ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది? ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒకటి గమనించాలి, ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలోనే కూడా కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా స్వేచ్ఛను ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తమకి పదవులు కావాలని కావచ్చు, సీట్లు కావాలని చెప్పేసి కోరుకునేటువంటి వ్యక్తులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. కాబట్టి వారికి ఆ ఫ్రీడమ్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి చాలామంది
ఈ యొక్క సభ్యత కూడా చేయడం జరిగింది. అంటే తాము కంటెస్ట్ చేస్తామని చెప్పేసి అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. లెటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో మనం రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ చూసాం. అంటే ఎమ్మెల్యే సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కొక్క అసెంబ్లీకి దాదాపు 8 నుంచి 10 మంది వరకు కూడా వారు దరఖాస్తు కూడా చేపట్టుకోవడం జరిగింది. అప్పుడు కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కొన్ని పేర్లను కూడా ఫైనల్ చేశారు. దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి పేర్లు, కోమటిరెడ్డి బ్రదర్స్ చేసినటువంటి కొన్ని పేర్లు ఫైనలైజేషన్ చేసినటువంటి ఆ పేర్లను మాత్రం అధిష్టానం కూడా ఓకే చెప్పినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు, చాలా దూకుడుగా వివరించారు. అప్పుడు ప్రచార కమిటీ సంబంధించినటువంటి సభ్యులు ఉన్నప్పుడు కూడా కేవలం వారి అసెంబ్లీ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. కానీ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా అధిష్టానం భావించినటువంటి నేపథ్యంలో ఈసారి రేవంత్ రెడ్డికి ఎక్కువగా ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అతను ఏదైతే చెప్పినటువంటి పేర్లకు కూడా తెలుస్తుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఎవరైతే గెలుపొందుతారో, అంటే ఆల్రెడీ ఒకవైపు రేవంత్ రెడ్డి సర్వేలు నిర్వహించడం జరిగింది. అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో కూడా కొన్ని సర్వేలు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, అంటే అక్కడ ఎంపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు వాళ్ళకి అక్కడ బలం ఏ విధంగా ఉంది, అక్కడ ఆదరణ ఏ విధంగా ఉన్న అంశాలపై కూడా సర్వే కూడా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు యూత్ సంబంధించినటువంటి క్యాడర్ ఏ విధంగా ఉందన్న అంశాలపై కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాతనే డీటెయిల్గా ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి ఆ ఫైనల్ లిస్ట్ అనేది ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానం కూడా పంపించడం జరిగింది. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్కి అంత ఇబ్బంది మాత్రం ఇటు ఎంపీ ఎలక్షన్కి ఉండదనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో మాత్రం చాలామంది సీనియర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఈసారి ఎంపీ ఎలక్షన్స్ మాత్రం కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే లీడ్ చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే బలమైనటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారిపై నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పేర్లు మాత్రమే రేవంత్ రెడ్డి అధిష్టానం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అటువంటి గందరగోళం అనేది ఎక్కడ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.